గురించి ఆయన కుమారుడు అని చెప్పబడిన మాటలోని 7 తలాంతులు ధ్యానించుకుందాం అని చెప్పి 2 తలాంతులు ధ్యానించాం. మొదటిది ఆయన ప్రియ కుమారుడు. ఆయన ప్రియ కుమారుడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ కుమారుడు. నీవు నేను ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే మనము కూడా దేవునికి చెప్పాలి, ప్రియ కుమారులమవుదుముగాక. ఆయన పగలంతా వాక్య పరిచర్య చేసి రాత్రి కొండలకు వెళ్ళి అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. తద్వారా తండ్రికి ఆయన ఏ కుమారుడయ్యాడు? ప్రియ కుమారుడు. రెండో మాట మనం ధ్యానం చేసుకున్నాం, దావీదు కుమారుడు. దావీదు కుమారుడు. దావీదు కుమారుడని ఆ మాటలో ప్రియులరా, నీవు నేను ఆత్మీయ మర్మము ఏమిటి అనగా, చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి ధ్యానిస్తే, ఆ గుడ్డివాడు ప్రభు వైపు చూసి ప్రభువని గుర్తెరిగి నజరేయుడైన యేసు మార్గాన వెళుతున్నాడని గుర్తెరిగి, దావీదు కుమారుడ నన్ను కరుణించు అని కేకలేశాడు. ఆయన ఆగి వాని గుడ్డితనాన్ని తీసివేశాడు. మనం అనుకుంటున్నాం మనకు ఏ గుడ్డితనము లేదని. వాక్యములో చూసాం మనం, ఈ యుగ సంబంధమైన దేవత మీ కన్నులకు అంధత్వము, మనోనేత్రాలకు గుడ్డితనము కలుగచేశారు. 2 కొరింథీ 4:4లో చూశాం. యేసయ్యను చూడలేకపోతున్నావంటే నీకేముందో తెలుసా? గుడ్డితనం ఉంది, ఆత్మీయ గుడ్డితనము ఉంది. యేసయ్య కార్యాలు చూడలేకపోతున్నావంటే అర్థం నీకు ఆత్మీయ అంధత్వము ఉంది. అంతేకాదు, సైతాను నీ మనోనేత్రములకు ఏం కలుగజేసింది? గుడ్డితనం. వాక్యములో మనం చూసాం, ఎలీషా సేవకుడు మొదటగా వెళ్ళి తలుపు తీసి చూస్తే రాజు సైన్యమంతా కనబడింది, గుర్రాలన్నీ కనబడ్డాయి, ఎలీషాను పట్టుకోవడానికి వచ్చిన సైన్యమంతా కనబడింది. అయితే ఎలీషా గారు ప్రార్థన చేసినాక మరలా అదే సేవకుడు వెళ్ళి చూస్తే వారి చుట్టూ అగ్ని రథాలు ఉన్నట్లు చూడగలిగాడు. అంటే అంతకు ముందేమో కళ్ళున్నాయి కానీ గుడ్డివాడైపోయాడు, ఆత్మీయ నేత్రాలు లేవు, దేవుని చూసే కన్నులు లేవు, దేవుని కార్యాలను చూసే కన్నులు లేవు. ఎలీషా గారి ప్రార్థన ద్వారా ఆత్మీయ గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనము కూడా మన కన్నులలో ప్రభువును చూడలేకపోతున్నామంటే, మన చెవులతో ప్రభు యొక్క స్వరము వినలేకపోతున్నామంటే ప్రభువుని అడగాలయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా. అది దావీదు కుమారుడా అనే ఆ కుమారుడిలో దాగి ఉన్న ఆత్మీయ మర్మం. మూడవదిగా చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకా సువార్త 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు, యోసేపు కుమారుడు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభు చేసే కార్యాలన్నీ చూసి ఈయన యోసేపు కుమారుడు కాడా, ఈయన సహోదరులు మనతోనే ఉన్నారు కదా,
మరియమ్మ కొడుకు కదా అని అనుకుంటున్నా. యేసయ్యను చూసి నువ్వు కూడా ఈ దేవుడు ఫలానోళ్ళ దేవుడు కదా, ఈ దేవుడు ఫలాని వాళ్ళకి చెందినవాడు కదా, లేకపోతే ఈ కార్యాలు ఈ దేవుడు చేయలేడే నువ్వు అనుకుంటున్నావేమో. నీ హృదయముల ఆలోచన తీసివే. ఆయన సర్వశక్తి కలిగిన, ఆయన దేవుడై ఉండి మన నిమిత్తం మానవునిగా ఈ లోకానికి వచ్చా. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో శుభాషలను పలికినాడు, ఎంతో శుభాషలను పలికినాడు. ప్రభువును నీవు ఎల్లప్పుడూ లోక సంబంధమైనటువంటి దృష్టితో చూడకూడదు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, నీ హృదయాన్ని మార్చగలిగిన దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. ఆయన ఒక్క మాట ఆజ్ఞ ఇస్తే ఆకాశం ఆలకిస్తుంది, భూమి చెవి యొక్కుతుంది. అట్టి శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన యేసేపు కుమారుడు కాదా అని వారు తేలిగ్గా ఆయన వైపు చూసి మాట్లాడారంట. నీవు కూడా అంత తేలికగా చూడకూడదు. సహోదరుడు అంటుండు, ఆదివారం ప్రార్థనకి వెళ్తానయ్యా, ఇంకంతే, ఇక దేవునికి నేను ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా అంత చులకనగా అనుకుంటున్నాడు. మన కార్యాలన్నీ మనం చేసుకోవాల్సిందే, దేవుడు చేయడు. ఏదో ఆదివారం అందరూ గుడికి వెళ్తారు కాబట్టి నేను కూడా అంత చులకనగా నీవు దేవుణ్ణి చేయమాక. ఆయన నీవు అడుగుపెట్టు ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. బైబిల్లో యాకోబు తన మామ ఇంటికి వెళతాడు. ఎలాగో తెలుసా? ఒట్టి చేతులతో. ఒట్టి చేతులతో మామ ఇంటికి వెళ్ళిన యాకోబు మామ ఆస్తిని మించిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. మామకున్నది కొంచెమంట, యాకోబు అడుగు పెట్టిన తర్వాత అది విస్తారమై దీవించబడి. కారణం, యాకోబు దేవుడు అద్భుతాలను చేసే, యాకోబు ఆరాధించే దేవుణ్ణి మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఆయన అద్భుతాలను చేసే. కనుక ప్రియులారా, దేవుణ్ణి చులకనగా చేయకూడదు. మనం ఈయన మాలమాదిగోళ్ళ దేవుడు అంటారు కొంతమంది. అలా అన్నోళ్ళే లెంపలు వేసుకొని మరలా ప్రభు యొద్దకు వస్తా ఉన్నారు. యేసేపు కుమారుడు గాడా, ఈయన మాటలేంటి దయగలిగినవిగా ఉన్నవి అని అంటున్నారట ఆనాటి ప్రజలు. మరి నీవు ఈనాడు ఆయన నీ జీవితానికి నావికుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ జీవితానికి రక్షకుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీకు పరలోక భాగ్యం ఇచ్చే. చదవండి వాక్య భాగములో లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. 22:43. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. దేవుడు నిన్ను నన్ను బలపరచువాడు. ఆమేన్. ఆమేన్. స్కాట్లాండ్ దేశంలో ఒక సహోదరుడు బాగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. బేస్బాల్ అనేటువంటి ఒక ఆటలో బాగా ప్రాక్టీస్ చేశాడు. వాళ్ళు అందరు అనేవాళ్ళట, నువ్వు సన్నగున్నావు, బలం లేదు, నువ్వు కొడితే బాల్ ఎక్కడ దాగబోద్ది, నువ్వు ఆ పోటీల్లో నెగ్గలేవనేవాళ్ళట. కానీ ఈ అబ్బాయి ప్రతిరోజు ప్రభువుని అడిగేవాడటయ్యా,
నా తల్లికి నేను ఒక్కడిని కొడుకును, నా తండ్రి లేడు. నా తల్లి ఎంతో కష్టపడి చదివించింది. ఈ పోటీల్లో నేను గెలిస్తే నాకు సరిపడంత ధనం వస్తుంది, కాబట్టి నువ్వు నన్ను గెలిపించా. అందరూ చూసి నువ్వు గెలవలేవంటున్నారు, కానీ నువ్వు నన్ను గెలిపిస్తావని నేను నిన్ను విశ్వసిస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ప్రియులారా, ఆ మాట ప్రార్థన చేసుకొని రోజు ప్రాక్టీస్ చేశాడు. పోటీలు ప్రారంభమయ్యాయి. ఇతని టైం వచ్చింది. పిలిచారు, బాల్ ఇచ్చారు. ఆ బాలు, ఆ బ్యాట్ ఇచ్చారు. ఆ బాల్ అక్కడ పెట్టాడు, బ్యాట్తో కొట్టాలి. చిన్న గుంట ఉంది, ఆ గుంటలో దూరంగా వెళ్ళి ఆ గుంటలోనే ఆ బాలు పడాలి. అప్పుడు గెలిచినట్లు. అందరి ఈ అబ్బాయిని సన్నగున్నాడే. మనం చూసేది ఏంటిది? పై రూపము. మనుషులు చూసేది, దేవుడు చూసేది పై రూపాన్ని, ఆయన హృదయాన్ని చూస్తాడు. బాగా ప్రార్థన చేశాడు, ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని వెళ్ళి బ్యాట్ తీసుకుని బాలును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా అంటూ బాలు నా బ్యాట్తో కొట్టగానే వెళ్ళి ఆ గుంటకు పక్కన నిలబడినట్లు నిలబడిపోయింది. అందరు చూసి, మేము ముందే చెప్పాము వీడు గెలవలేడని చెప్పాము, కానీ వీడు అనవసరంగా ఆడుతున్నాడు. బాలు గుంటలో పళ్ళ. ఆ యొక్క గుంటలో పళ్ళదని అనుకుంటూ ఉండగా ఒక పురుగంట అప్పుడే వచ్చి ఆ బాలును అలా నెట్టిందంట. వెళ్ళి గుంటలో పడింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. ఓడిపోయే పరిస్థితి నీకొచ్చిన మనం ఆరాధించే దేవుడు గెలిపించగలడు. ఆమేన్. కదల్లేని పరిస్థితులు నీకొచ్చినా మనం ఆరాధించే దేవుడు నిన్ను చెయ్యి పట్టి నడిపించగలడు. అద్భుతం తెలుసా? ఆయనకు ప్రైజ్ మనీ అందితే, గిఫ్ట్ ఇస్తే, బహుమానం ఇస్తే తన జీవితానికి సరిపడేంత బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన యందే విశ్వాసం ఉంచాడు. దేవుని దూత వచ్చి నిన్ను అవసరమైతే బలపరిచింది. దేవుని దూత వచ్చి నీతో ప్రక్క నుండి నిన్ను కాపాడద్ది. 34వ కీర్తన చూడండి. కీర్తనలు 34:7 చరణం. దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆమె అద్భుతమైనటువంటి జయాన్ని చూశాడు. అందరూ బయటకు వచ్చి నాకు అంటారంట, అరే నువ్వు అసలు బాల్ కొట్టలేవనుకున్నాము, నువ్వు కొడితే ఆ గోల్లో పడుతుందని మేము ఊహించలేదు. మనుషులు అలా ఊహించవచ్చు, కానీ దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేస్తాడు. తర్వాత మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన అద్వితీయ కుమారుడు. చదువుకున్నాం మన ప్రియ కుమారుడు. రెండవదిగా దావీదు కుమారుడు. మూడవదిగా అద్వితీయ కుమారుడు. నాలుగవదిగా యేసేపు కుమారుడు. చూడండి ప్రియులారా, యేసేపు కుమారుడని చులకన కాదు, నీ జీవితంలో ఆయన సమస్తము చేయగలడని సంపూర్ణంగా విశ్వసించాలి. ఇక్కడ అద్వితీయ కుమారుడు ఎలా? ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకు నాకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. ఆయన అద్వితీయ కుమారుడు. వాక్యములో చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపిన ఆయన ద్వారా మనము జీవించగలుగుతున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆయన ద్వారా బ్రతుకుచున్నాము, ఆయన ద్వారా జీవించుచున్నాము, ఆయన ద్వారా చెల్లించుచున్నాము. అంటే నడుస్తూ ఉన్నాం. తెలుసా, ప్రభు మనలను బ్రతికించే దేవుడు, జీవింపచేసే దేవుడు. వాక్యములో చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందుగానే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి ఎక్కడి దాకా? నువ్వు అనుకుంటున్నావు నీకున్న నీ స్నేహితుడు అంతము దాకా వచ్చేవాడు కాదు. నీకున్నటువంటి నీ భర్త లేక నీ భార్య లేక నీ బిడ్డలు అంతము వరకు ప్రేమించేవారు కాదు. మొన్న ఒక అనాథాశ్రమానికి వెళ్ళాను. వృద్ధాశ్రమము అనాథాశ్రమము కలిసి ఉంది. అక్కడికి వెళితే ఒక ఆమె బయట కూర్చొని ఒక అరుగుంటే విచారపడుతూ ఉంది. చూడటానికి చాలా ధనవంతురాలుగా, చక్కగా, బాగా బ్రతికినామలాగా ఉంది. నేను వెళ్ళి, అమ్మా మీ దేవురు అని అనగానే బడబడ ఏడ్చేసింది పాపం. అయ్యా మంది పలాని ఊరు, నాకిద్దరు కొడుకులు, ఒక కొడుకు అమెరికాలో ఉండి ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉండు. వాళ్ళిద్దరు నన్ను సాకలేక తీసుకొచ్చి ఈ ఆశ్రమములో పడేశారయ్యా, ఈ ఆశ్రమంలో పడేశారు. వాక్యం చదువుకుందామంటే అందరూ చిన్న చూపు చూస్తున్నారు. ప్రార్థన చేసుకుందామంటే ఇక్కడ అనుకూలత లేదు. నేను నా బిడ్డలను బహుగా ప్రేమించాను, బహుగా ప్రేమించి బహుగా వారి కొరకు కష్టపడ్డాను, బహుగా ప్రేమించి వారిని ఎంతోలను చేసి అమెరికాకు పంపిస్తే ఈరోజు నన్ను ఒక్క పూట చాకలేక తీసుకొచ్చి ఈ ఆశ్రమములో పడేశాను. నేను ఎప్పుడు వాళ్ళని ఆకలితో ఉంచలేదయ్యా, నేనెప్పుడు వాళ్ళ నిద్రపోకుండా చేయలేదయ్యా, నేనెప్పుడు వారు అననుకూల పరిస్థితిలో ఉండేటట్టు చేయలేదు. దేవుడు మాత్రమే మనలని అంతం వరకు ప్రేమించేవారు. లోకములో మరి ఎవరు మనల్ని కడదాకా ప్రేమించేవారు లేరు. చూసారా, ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని ప్రేమను మనము ఎన్నడూ మరువకూడదు. ఆమె ఆ దేవుడు నిత్యము నిన్ను నన్ను అంతము వరకు ప్రేమించే. నేను చెప్పాను ఒకసారి, మరలా చెప్తున్నాను. పెళ్ళయింది, ఒక నెల రోజుల కల్లా ఈ అమ్మాయికి పొద్దాక జ్వరం వస్తా, రోజు జ్వరం వస్తా. పరీక్ష చేస్తే ఎయిడ్స్ అని తేలి మద్రాసు వచ్చారు వాళ్ళు మందులు తెచ్చుకోవడానికి. అక్కడికి వచ్చి మందులు తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ దాకా తీసుకొచ్చి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇంకా వస్తాడు. సాయంత్రం దాకా చూసింది, రాలా. ఓ 15 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. చాలా సేపు చూసింది, రాలా. రాత్రి అంతా అలాగే ఉంది, రాలా. ఉదయాన్నే పెద్దగా ఏడుస్తా ఉందయ్యా, ఇలా తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంత ఫోన్లు, ఇంత వాట్సాప్లు లేవు. ఇప్పుడు కదా కదిలితే ఫోను, మెదిలితే ఫోను. అప్పుడు లేదండి. అమ్మాయి బాగా ఏడుస్తావు. ఇక పోలీసు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు తీసుకెళ్ళి మరి ఇంటి దగ్గర చేర్చారో లేదో తెలియదు. ఆమె అనుకుంది నన్ను తీసుకెళ్తాడు, మందులు ఇప్పిస్తాడు, మరలా ఇంటికి చేరుస్తాడు అనుకున్నా. కానీ మధ్యలోనే భర్త అనుకున్నవాడు ఏం చేశాడు? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
జాగ్రత్త, ఈ లోకంలో నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడని అనుకున్నోడు కూడా నిన్ను కడదాకా ప్రేమించే పరిస్థితి ఉండదు. దేవుడు మాత్రమే మనలను అంతము వరకు ప్రేమించువాడు, అంతవరకు ప్రేమించువాడు. ఈ స్థితిని మనము ఎన్నడూ మరువకూడదు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అద్వితీయ కుమారుడు. చూడండి, 5వదిగా మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 6వదిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనము. రోమా 8:32. తన సొంత కుమారుణ్ణి, ఏ కుమారుడు? సొంత కుమారుడు. తన సొంత కుమారుని ఇయ్యక వెనుదీయని దేవుడైన నీకు నాకు పరలోక భాగ్యం కలగాలని దేవుడు సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ సొంత కుమారుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువునందు మనము విశ్వాసం ఉంచాలి. చూడండి, వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములను ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. సొంత కొడుకున్నాడు అనుకో, ఇంటిలోకి వెళ్ళి ఫలానిది ముట్టుకోకూడదనేది ఉండనే ఉండదు. అన్నిటి మీద ఆ కుమారునికి ఏముంటుంది? అధికారం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువునందు మనకు కూడా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించబడుతూ ఉంది. ఆయన సొంత కుమారుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు నాకు కూడా అట్టి ధన్యతనిచ్చాడు. మనం చదువుకున్నాం యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ దేవుని కుమారులయ్యే అధికారం. బయటోడు వచ్చి మన ఇంటిలోకి వెళ్ళి అన్ని వస్తువులను పట్టుకోవడానికి అధికారము ఉండదు. కానీ మన బిడ్డలు వచ్చి మన ఇంట్లో ఏ వస్తువునైనా పట్టుకునే అధికారము యేసుక్రీస్తు ప్రభువునందు పరలోకములో ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకునే ధన్యతను ప్రభువు ఇచ్చాడు. ఆయన సొంత కుమారుడు. ప్రియులరా, నీవు నేను కూడా ఆయన యందు దేవునికి కుమారులమయ్యాము. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. యేసు ప్రభు యొక్క రాజ్యాన్ని వెతుకు, యేసు ప్రభు యొక్క నీతిని వెతుకు, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడు. ప్రభు రాజ్యమేది? ఈ భూమి మీద ఆయన సంఘమే ఆయన రాజ్యం. ఆయన సంఘమే ఆయన కొరకు సిద్ధపడుచున్న వధువు. నీవు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. అలాగే పరమగీతముల గ్రంథం చూడండి, పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. నేను పద్మములలో రేపుచున్న నా ప్రియునిదానను, అతడు ఈ సంఘము దేవుని కొరకు సిద్ధపరచబడుచున్న వధువు. ఆయన వరుడు. ఆ సంఘం అంటుంది, నేను ప్రియుని దానను,
ఆయన నావాడు. నువ్వు నేను చెప్పాలి, యేసు ప్రభువారు మనవాడు, మన తండ్రి, మన ప్రియుడు, మన కొరకు నిత్యత్వము సిద్ధపరచుచున్నది. కాబట్టి పరమగీతముల గ్రంథమంతా వధువు సంఘము వరుడయ్యున్న ప్రభువును గురించే వ్రాయబడి ఉంది. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సొంత కుమారునిగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నేను దేవునికి సొంత బిడ్డలము అవుతావు, సొంత బిడ్డలు. అందుకని యేసు ప్రభు అన్నాడు, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. ఈ మాట అందరూ చదవాలి, బైబిల్ అందరూ తెరవండి, అందరూ చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, ఆ వాటి కంటే గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. ఆమేన్. యేసు ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనం చూస్తాం. ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. దక్షిణాఫ్రికాలో ఒక మంచి ప్రార్థనా కుటుంబం, జేమ్స్ ఆయన పేరు, 2 పిల్లలు, భార్య భర్త, చక్కగా కుటుంబం కొనసాగుతూ. అయితే ఏ కుటుంబం, జాగ్రత్తగా వినండి, ఏ కుటుంబము చక్కగా విశ్వాసములో కొనసాగుతుంటుందో ఆ కుటుంబం అనే వాడ మీద తుఫాను వచ్చింది. అలాగే ఈ కుటుంబం మీద కూడా గాలి తుఫాను వచ్చింది. పెద్ద జ్వరం వచ్చామా చనిపోయి, బిడ్డలిద్దరూ, తండ్రి మిగిలాడు. బాగానే అలాగ కొనసాగుతూ ఉంది. కొద్ది దినాలు కాగానే ఈయనకు ఒకరోజు అకస్మాత్తుగా జబ్బు చేసింది. వేరే ఆస్తిపాస్తులు ఏమి లేవు, రోజు పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, దాన్ని తెచ్చుకొని తిని త్రాగాలి. జబ్బు చేసి పనికి వెళ్ళలేని పరిస్థితి. పిల్లలిద్దరు వచ్చి, వాళ్ళకి తెలియదు కదా, నాన్న ఈరోజు ఆదివారం మాకు చికెన్ కావాలన్నా. చికెన్ కావాలంటే ఈయన దగ్గర డబ్బు తెస్తానని బ్యాగు తీసుకొని, సంచి తీసుకొని మార్కెట్కి వెళ్ళడా తిరిగి వచ్చాడు. ఎవరన్నా పని చెప్తారేమో, చేసి తెద్దామంటే ఎవరు చెప్పలా, డబ్బు లేదు, చికెను. తిరిగి ఇంటికి రాగానే పిల్లలు అడుగుతున్నారంట, డాడీ చికెన్ తెచ్చావా? చికెన్ ఈరోజు డబ్బు లేవు, రేపు తెస్తానన్నాడు. ఆ రోజు కుదరడా. అలా వారమంతా చెప్పాడంట తండ్రి బిడ్డలకి. ఎంత బాధ. చివరికి మరలా ఆదివారం వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా మాకు చికెన్ తేవాలి, లేకపోతే మేము భోజనమే. పిల్లలు, వాళ్ళకి తెలియదు విషయం. తండ్రి వెళ్ళాడు. అలాగే ఎప్పట్లాగా తిరిగి వస్తూ ఉంటే 2 పిల్లలు ఎదురుపోయి తండ్రిని పట్టుకొని, మాకు చికెన్ తెచ్చావుగా, ఈరోజు చికెన్ పెడతా. ఒక్కసారిగా తన కళ్ళు పైకెత్తి చూసి, దేవా, నా మనవి కాదు, ఈ చిన్న పిల్లల మనవి ఆలకించయ్యా అని ప్రార్థన చేసుకొని తన మనస్సులో చికెన్ తెచ్చాను, వండుతాను, మీకు పెడతానన్నాడట. కానీ ఈయన దగ్గర చికెను లేదు. చూడండి, అలాగ పొయ్యి దగ్గరికి వెళ్ళాడు. అగ్గిపెట్టి తీసుకురమ్మని పిల్లలను చెప్పాడంట. పిల్లలు వెళ్ళి అగ్గిపెట్టి తీసుకొచ్చే లోపు డేక్స్ పెట్టి అందులో నీళ్లు పోసి 2-3 రాళ్ళు అందులో వేసి, ఇక పొయ్యి మంట పెట్టి పొయ్యి ఎదురుగా ప్రార్థన చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఎంత విశ్వాసము. పొయ్యికి ఎదురుగా కూర్చొని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆకాశము నుండి మన్నాను కురిపించావయ్యా. నా బిడ్డల కోసం ఇప్పుడు ఈ రాళ్లను చికెనుగా మార్చయ్యా. ప్రార్థన చేశాడు. కొంచెం సేపు కాదు, ఇక
ఆ రాళ్ళు ఆ డెగిసాలో ఉన్నవి ఈయన మంట పెడుతూనే ఉన్నాడు. పిల్లలు కదా, డాడీ ఇంతసేపు ఏంది, ఉడికుంటుంది, అది ఉడికిపోయి ఉంటుంది, తీసే, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి అని వాళ్ళంతా స్నానం చేసి సిద్ధపడి వచ్చారు. ప్లేట్లు తెచ్చుకోమన్నారు, ప్లేట్లు ఆడబెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన ఎంత విశ్వాసం ఉండాలో చూడండి. ఆ డేక్స్ అలా తీసుకొని వెళ్ళి అన్నం వడ్డించి డేక్స్ ఏమైనా మూత తీసి మూత తీయక ముందే ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నన్ను విశ్వసించువాడు ఎన్నడూ సిగ్గుపడడని చెప్పావు, అలా నాకు సిగ్గు కలగకుండా సహాయం చేయమని. మూత తీయగానే డేగిశాలో చికెన్ ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచారు. ఆ చికెను తన బిడ్డలకు పెట్టుకొని ఆ రోజు నుండి అంట పరిపూర్ణ విశ్వాస అయ్యాడంట. ఆమె కొన్నిసార్లు నీ కుటుంబం బాగానే కొనసాగుతూ ఉంటుంది, అకస్మాత్తుగా సాతాను ఏదో ఒక తుఫాను నీ కుటుంబంలో రేపొద్ది. విశ్వాస యాత్ర సాగుచు నడిపించు సమయాన నా ప్రభు విశ్వాసనావ సాగుచు నడిపించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి లేపగా నా ఎదుటే నా ప్రభు సాతాను సుడిగాలి లేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. సొంత కుమారునిచ్చిన ప్రభువు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించునుగాక. చివరగా 7వదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 1వ అధ్యాయము 32-33 వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు. ఆమె ఏ కుమారుడు? సర్వోన్నతుని కుమారుడు. ఒకరోజు దేవదాసయ్య గారి దగ్గర కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళంట. ఆయన దగ్గర చిన్న పిల్లలు, వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉంటూ ఉంటే వంట వండేవాడు వచ్చి ఒకరోజు, అయ్యా బియ్యము లేవయ్యా, కొద్దిగా ఉన్నాయి, అయ్యి ఈ 10 మందికి మనకు సరిపోవడం సాధ్యము కాదు, బియ్యము లేవు అని చెప్పాడంట. ఆ ఉన్న కొంచెం బియ్యమే పెద్ద పాత్రలో వేసి మొదలు పెట్టమన్నాడు, వంట మొదలు పెట్టమన్నాడు. ఆ వంటోడై కొద్దిగా ఒక్కళ్ళకు కూడా సరిపోవు, మనం 10-15 మంది మనం సరిపోవు, నువ్వు వెళ్ళి పెద్ద పాత్ర పెట్టి ఉండయ్యా, అది మిగులుతాదని దేవుడు నాకు తెలియజేస్తున్నా. వెళ్ళాడంట వంటోడు విసుక్కుంటనే మొత్తానికి పెద్ద పాత్ర పెట్టి ఉండి ఆ పాత్ర తీసుకొచ్చాడ పెట్టి అందరిని కళ్ళు మూసుకోమన్నాడంట. దైవజనుడు దేవదాసయ్య గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన భక్తుడు, ముఖాముఖిగా మాట్లాడిన భక్తుడు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేసినప్పుడు వంటోడికి చెప్పాడంట, వడ్డీయమని. అందరూ తిన్నా ఇంకా మిగిలిందంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయనలో నీకు నాకు సర్వ సమృద్ధినిచ్చే దేవుడు. సర్వ సమృద్ధిని
ఎంతమంది భక్తుల జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయో. వాళ్ళు కళ్ళకు ఊహించనంత, కళ్ళకు కనబడనంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. ఈ నా జీవితంలో కూడా ఆయన చెయ్యగలిగిన దేవుడు. కాబట్టి ఆయన ప్రియ కుమారుడు. చెప్పాలి, ఆయన ప్రియ కుమారుడు. ఆయన దావీదు కుమారుడు. ఆయన యెషయా కుమారుడు. యోసేపు కుమారుడు. చూడండి ఎన్ని ఆత్మీయ తలాంతులు ఉన్నాయో. ఆయన కుమారుడు మనకు అనుగ్రహించబడిన మాటలో ప్రియ కుమారుడు. నువ్వు నేను కూడా దేవునికి ప్రియ కుమారులమో కాగల. ఆయన దావీదు కుమారుడు. విజ్ఞాపన చేస్తే వాళ్ళ గుడ్డితనాన్ని తీసివేశారు. ఆయన యోసేపు కుమారుడు. ఆయన వడ్లవాని కుమారుడు. ఆయన చూడండి అద్వితీయ కుమారుడు. ఆయన సొంత కుమారుడు. ఆయన సర్వోన్నతుని కుమారుడు. నువ్వు నేను ఆయనకు కుమారులం. దేవునికి మనము కుమారులం. నన్ను ఒక ఆయన ప్రశ్న వేశాడు, అయ్యా తెల్ల డ్రెస్ వేసుకొని మందిరానికి రావాలని చెప్పాము. చాలా మంది చూశారా ఆ వాక్యం? 2000 మంది దాదాపుగా చూసి, వాళ్ళల్లో ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడుగుతున్నాడు, తెల్ల డ్రెస్ వేసుకొని రావాలన్నా, తెల్ల వేసుకోకపోతే పరలోకం బోడా అని అడిగాడు. మీల్లో కూడా కొంతమందికి వచ్చి ఉంటాయి, కాబట్టి అడగల, మాకెందుకులే గోలని. ఆయన అడిగేశాడు. నేను చెప్పాను, తెల్ల డ్రెస్ వేసుకోకుండా రంగులు డ్రెస్ వేసుకుంటే పరలోకం బోడని నేను చెప్పలేదయ్యా. తెల్ల డ్రెస్ వేసుకోగానే పరలోకం వెళ్తాడని చెప్పలయ్యా. ఏం చెప్పానో తెలుసా? తెల్ల డ్రెస్ వేసుకుంటే నువ్వు దేవుని బిడ్డవని గుర్తు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచ. తెల్ల డ్రెస్ వేసుకున్నప్పుడు మనం పరలోక సంబంధులమని జ్ఞాపకం చేసే వారముగా మనం ఉండాలి. తెల్ల డ్రెస్ వేసుకున్నందు వలన వీళ్ళు ప్రార్థనా పిల్లలయ్యా, ప్రార్థనా పరులయ్యా, దేవుని బిడ్డలయ్యా అని అనేక మందికి జ్ఞాపకము చేసే వారముగా. అంతేకాని నువ్వు రంగులు డ్రెస్ వేసుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళలేవని మనము చెప్పకూడదు. బాగా చదువుకయ్యా, పాస్ అయితే నువ్వు కలెక్టర్ అవుతావు అంటాం మన బిడ్డలు. అవునా? అయితే బాగా చదివితేనే అవుతారయ్యా అంటే బాగా చదివితే అవుతాడని మనకు ఆశ. ఆ మాట చెప్పడంలో తప్పేమీ లేదు. మనమందరము పరిశుద్ధతను జ్ఞాపకము చేసేవారముగా పరిశుద్ధమైన తెల్లని వస్త్రములు ధరించాలి. అది నా అభిప్రాయం. అంతేగాని ఇంకో డ్రెస్ వేసుకుంటే దేవునికి ఇష్టం కాదని చెప్పడం కాదు. నువ్వు తెల్ల డ్రెస్ వేసుకున్నందు వలన నువ్వు నిలబడితే నిన్ను చూసే ప్రతి ఒక్కరికి ఏముంటుందో తెలుసా? ఆయన బిడ్డలు ఇలా ఉంటారు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. యేసయ్యను వెంబడించే వారందరూ ఇలాగే ఉంటారు. గుర్తు చేసే వారముగా నువ్వు నేనుండాలి. నీ డ్రెస్సు నా డ్రెస్సు ఉండాలి. తెలుసా? ఈ మధ్య ఒక అతడు ఏం చేశాడు తెలుసా? ఈ క్రాప్ అమ్మ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇది మొత్తము ఎంట్రుకలు లేకుండా మందిరానికి వచ్చా. వరే ఏందిరా ఇది, కాకులు ఏమన్నా పెక్కెళ్ళాయా అని అడిగితే వాడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళి అన్నాడంట, ఆ చర్చే మనకొద్దు. చర్చ ఏం చేసింది? అసలు ఆ ప్రార్థనకే మనం బాగుపడదు. నా క్రాపుతో ఆయనకి ఏం పని? ప్రియులారా, నీ క్షేమము కోరే చెప్పాడు కానీ అదేమి వేరే అర్థంతో చెప్పిన మాటలు కాదు. గుర్తుపెట్టుకో, నీ క్రాపు, నీ డ్రెస్సు, నీ మాట, నీ క్రియ సమస్తము యేసయ్యను మహిమపరిచేవిగా ఉండునుగాక. అది దేవుని యొక్క బిడ్డలము నేర్చుకోవాలి. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలం. యేసయ్యను వెంబడించి యేసయ్య రాజ్యములో ప్రవేశించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి,